ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ తోటలో ప్రప్రథముగా ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి మీకు స్తోత్రములు, వచ్చిన సహోదరులను బట్టి మీకు స్తోత్రములు. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మా ప్రియులు ఇమ్మానుయేల్ గారు మీ వాక్యాన్ని అందిస్తుండగా మరుగుపరిచి మాతోను యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆహ్వానించిన తెలుగు సేవకులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము 26వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకుందాం. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 2వ వచనం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. మళ్ళీ అదే వచనాన్ని చదువుదాం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమునందు మీ కృప చేత మమ్మల్ని కనికరించి మాకిచ్చిన ఈ సమయం కొరకై నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ దాసులను నిలిపి అందించిన మాటల కొరకు మీకు స్తోత్రం. అలాగే మరి కొంచెం సేపు మీ సన్నిధిలో ఉండబోచుండగా మీ వాక్కులను మాకు దయచేసి మా హృదయములను తాకుమని అడుగుచు, మీ వాక్యం వలన మేము మేలు పొందినట్లుగా కృప చూపించమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఈ సమయమునందు మరి కాసేపు శ్రద్ధగా మనసు పెట్టి దేవుని మాటలను వినాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం అనగానే దావీదు జ్ఞాపకానికి వస్తాడు. చాలామంది దావీదు కీర్తనలు అని అంటూ ఉంటారు. 150 కీర్తనలలో 73 కీర్తనలు దావీదు పేరు మీద ఉన్నాయి. అంతేకాక మరికొన్ని కీర్తనలు కూడా దావీదు పేరు మీదే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడిన ఒక మాట ఉంది. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనములో ఇలాగున ఒక మాట కనబడుతుంది. అదేంటంటే, అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునేది, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునేది అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడు నైన దావీదు నోట పలికించితివి అనే మాటలు వ్రాయబడ్డాయి. ఈ మాటలు దావీదు వ్రాసాడని, దావీదు పలికాడు, పరిశుద్ధాత్ముడు పలికించాడు అని వీరు శిష్యులు లేక అపోస్తలులు ప్రార్థన చేసినారు. కానీ ఆ మాటలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే 2వ కీర్తనలో కనిపిస్తూ ఉన్నాయి. అనేజనులు ఎలా అల్లరి చేసిరి, వారు ఏకీభవించారు, వారు వ్యర్థమైన ఆలోచన చేస్తున్నారు అనే మాట 2వ కీర్తనలో కనబడుతుంది. కానీ 2వ కీర్తన మీద దావీదు పేరు కనిపించదు. అందువలన
అనేక కీర్తనలు కూడా, మరికొన్ని కీర్తనలు కూడా దావీదు పేరు మీదనే ఉండే అవకాశం ఉంది. అలాగే కీర్తనల గ్రంథాన్ని యూదులు మనం కదా పాటల పుస్తకాన్ని పాడుకున్నట్లుగా వారు ఈ కీర్తనల గ్రంథాన్ని కీర్తనల పుస్తకంగా ఉపయోగించుకునేటువంటి వారు. తెలుగులోనికి తర్జుమా చేయబడిన తర్వాత బైబిల్ సొసైటీ వారు కూడా 150 కీర్తనలో కీర్తనలు అని మాత్రమే పైన హెడ్డింగ్ పెట్టారు, కానీ అధ్యాయాలు అని పెట్టలేదు. కాబట్టి కీర్తనయే కానీ అధ్యాయాలు మాత్రం కాదు, అవి కీర్తనలే. కొన్నిసార్లు చరణములు అని అంటారు. 26వ కీర్తన 2వ చరణం అని అంటారు. చరణం అంటే తెలుగులో ఛందస్సు కలిగింది, 4 పాదాలు కలిగింది, గ్రామర్ ఉంటుంది. కానీ ఇందులో మనకు గ్రామర్ ఏమి కనిపించదు. ఒరిజినల్ భాషలో అదంతా కూడా కావ్యమే, కానీ ఇది తర్జుమా చేయబడినటువంటి భాష కాబట్టి ఇందులో మనకు ఒరిజినల్ భాష యొక్క కావ్యం కనిపించదు. ఇది కేవలం తర్జుమా మాత్రమే. మంచిది. సందేశం ఏమిటి అని అనగా, ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన అని అంటున్నాం కదా, పైన కూడా దావీదు కీర్తన అని ఉంది. కీర్తనలు దావీదుకు ఒక సాధనం లేక ఒక వాహనం. తన బాధ ఏం చెప్పుకోవాలన్నా కూడా దావీదు కీర్తనలనే ఉపయోగించేవాడు. తన దుఃఖాన్ని చెప్పుకోవడానికి కీర్తన, తన సంతోషాన్ని చెప్పుకోవడానికి కీర్తన, తనకేదైనా వ్యసనం కలిగితే చెప్పుకోవడానికి కీర్తన. కాబట్టి తన మనస్సులో ఉన్నదంతా కూడా దేవుడికి చెప్పుకోవటానికి దావీదు కీర్తనలను ఉపయోగించేటువంటి వాడు. కనుక ఇప్పుడు కూడా ఆయన ఈ కీర్తనని ఉపయోగించాడు. ఏమిటి కీర్తన అనగా, ప్రభువా, దేవా, నన్ను పరీక్షించు అని చెప్పి దావీదు దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు. నా హృదయం పరిశీలించుకోవాలా అని ఉంది, కాబట్టి నన్ను పరీక్షించమని దావీదు దేవుణ్ణి అడుగుచూ ఉన్నాడు. దీని కీర్తన అని అన్నా మనం, కానీ మనం చదివింది మాత్రం కీర్తనలాగా కనిపించట్లేదు. ఎట్లా కనిపిస్తుంది? నన్ను పరీక్షించు దేవా, నన్ను పరిశీలించు దేవా, నన్ను పరిశోధించు దేవా అని అంటూ ఉన్నాడు. అంటే ఈ కీర్తన ఎట్లా కనిపిస్తుంది అనగా ఒక ప్రార్థనలాగా కనిపిస్తూ ఉంది. కీర్తనలో ప్రార్థనలు ఉండవా? ప్రార్థనలో కీర్తనలు ఉండవా అంటే ఉంటాయి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనములో పౌలు శీలలు ఆ చెరసాల్లో ఉండి వారు కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేయుచుండిరి. అంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పాటలు కూడా పాడుచు ఉన్నారు. కాబట్టి దైవ సన్నిధిలో లేక దైవ సంబంధమైనటువంటి విషయాలలో కీర్తన, ప్రార్థన, ధ్యానము ఇత్యాదివన్నీ కూడా మనము దేవునితో అనుసంధానించబడటానికి లేక దేవునితో ఏకం కావటానికి, దేవుణ్ణి చేరటానికి, ధ్యానించడానికి ఇవన్నీ కూడా తగినవి, దేవుడు మనకిచ్చినటువంటి సాధనాలు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. ఇతని ప్రార్థన ఏమిటి అంటే, దేవా నన్ను పరిశీలించయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేం ప్రార్థన? దావీదు ప్రార్థన వెరైటీగా కనిపిస్తుంది. ప్రార్థన అంటే ఎట్లుండాలి? దేవా నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, మా మనవళ్ళను మనమరాలను దీవించు, నా కొడుకులను కోడలను దీవించు, ఇక్కడ ఉన్నలను దీవించు, తాటిపత్రులను దీవించు, హైదరాబాద్లను దీవించు, అమెరికాలో ఉన్నలను దీవించు అని కదా మనం చేయాల్సింది. ప్రార్థన అంటే అదే కదా. మనకు నేర్పిన ప్రార్థన, మనం నేర్చుకున్న ప్రార్థన, మనకు తెలిసిన ప్రార్థన ఏంటంటే మోకాళ్ళ మీద పడింది మొదలుకొని అడగడం లేక అడుక్కోవటం, అంతే కదా ప్రార్థన అంటే. కానీ దావీదు కొంచెం విచిత్రంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నన్ను పరిశీలించు దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను పరీక్షించు దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు. బహుశా దావీదుకి ఏమన్నా మనకొచ్చిన ప్రార్థన వచ్చిండదేమో, అందుకే ఆయన కొంచెం వేరుగా ప్రార్థన చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఈ ప్రార్థన చేసినామా? ఏమని? దేవా నన్ను పరీక్షించయ్యా, నీకు నాకు మధ్య సంబంధం ఎట్లుందో నన్ను పరీక్షించి చెప్పయ్యా, నేను ఇంతకు నీ దృష్టిలో ఎట్లున్నాను, భక్తి కొలమానములో, భక్తి మీటర్లో నేను ఏ స్థాయిలో ఉన్నాను,
దయచేసి నాకు తెలియజేయ అని చెప్పి ఎప్పుడన్నా ఏనాడన్నా ప్రార్థన చేసి ఉంటామా? కాదు. ప్రార్థన అంటే మనకు తెలిసిన ప్రార్థన వేరు. కానీ ఈయన అట్లా ప్రార్థన చేశాడు అంటే తన హృదయం ఎప్పుడు దేవుని సన్నిధిలో నిర్దోషంగా ఉండునట్లుగా తను తాను పరీక్షించుకున్న హేతువు చేత ఇతడు దేవుని హృదయానుసారుడైన మనుషుడు అయ్యాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, దావీదు దేవుణ్ణి ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందో మనకు తెలుసు కదా. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం 31వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, మీలో ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. 29వ వచనంలో తన్ను తాను పరీక్షించుకుని ఆ పాత్రలో చెయ్యి వేయవలెను. మనల్ని మనమే పరీక్షించుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథం చెప్తూ ఉంది. మనల్ని పరీక్షించుకోవాలి, మనలను మనమే పరీక్షించుకోవాలి అనే సంగతి దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి దావీదేంది దేవా నన్ను పరీక్షించమని అంటూ ఉన్నాడు అంటే, దావీదు హృదయాలను పరీక్షించేటువంటి వానికి తన హృదయాన్ని ఇచ్చి పరీక్షించమని అడుగుతూ ఉన్నాడు. మరి మనకు తెలిసినటువంటి విషయము ఇదే కదూ. అదేంటనగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, ఆయన మన హృదయాలను పరీక్షించేటువంటి దేవుడు. 9వ అదే సమయంలో ఇర్మియా గ్రంథం 17:9లో హృదయము అన్నిటికంటే మోసకరమైంది అని వ్రాయబడి ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైందా? హృదయము అన్నిటికంటే మోసకరమైందా లేక అందరికంటే మోసకరమైందా అంటే ఖచ్చితంగా అన్నిటికంటే మోసకరమైంది. మనం చాలాసార్లు ఆ వ్యక్తి నన్ను మోసం చేసినాడు, వీళ్ళు నన్ను మోసం చేసినారు అని అంటుంటాం కదా. కాదు, మొదట మోసం చేసేది మన హృదయమే అనే సంగతి మనకు బాగా తెలుసు. 10,000 కడితే నెలకు 3,000 ఇస్తారంట అని అంటే ఎందుకు ఇస్తారు? అవునా? మరి మొదట మన హృదయం మనలను మోసం చేసింది, అది దురాశకు తీసుకొని పోయింది. మనలను మోసగించినటువంటి వాడు ఎందుకు మోసగించగలిగినాడంటే మొదట మన హృదయం మనలను మోసగించింది కాబట్టి. కనుక హృదయము మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగింది అంచేత దీన్ని పరీక్షించగలిగిన వాడు దేవుడే అనే సంగతిని ఎరిగినటువంటి దావీదు, దేవా నన్ను పరీక్షించు అని ఆయన ప్రార్థన చేసినాడు. అన్నిటికంటే మోసకరమైంది అంటే ఏమని అర్థం అంటే ఏమీ లేదు. ఇప్పుడు హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైంది అనే మాట ఉంది కదా. ఘోరమైన వ్యాధి అని అంటే కుదుటబడని వ్యాధి, అది ఘోరమైన వ్యాధి. కొన్ని మనం చాలా ఘోరమైన వ్యాధి అని అంటూ ఉంటాం. క్యాన్సర్ను ఘోరమైన వ్యాధి అని, ఎయిడ్స్ను ఘోరమైన వ్యాధి అని, పక్షవాతాన్ని ఘోరమని ఇలాగని మనం అనుకుంటుంటాం. కానీ హృదయం మాత్రం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది అని అన్నాడు. అంటే నేను అనుకునేది ఏంటంటే ఘోరమైన వ్యాధి అని. ఒకవేళ దావీదే కనుక తన్ను తాను పరీక్షించుకొని ఉంటే దావీదు హృదయం ఇలాగని చెప్పేది, దావీదు నీకంటే మించిన భక్తుడు ఎవడున్నాడు భూమి మీద? నీకంటే మించిన భక్తిపరుడు ఎవడున్నాడు? నీకంటే మించిన గాయకుడు ఎవడున్నాడు? అసలు నువ్వు దేవుని దృష్టిలో ఎంతో పేరు సంపాదించుకున్నవాడవయ్యా అని తన హృదయం తనతో అంటుందేమో. కాబట్టి ఏ కోశాన కూడా తన హృదయం తనను మోసగించడానికి అవకాశం ఇవ్వకుండానట్లుగా దావీదు దేవుణ్ణి పరీక్షించమని అడిగినాడు. అది సత్యం, వాస్తవం కూడా. ఎందుకంటే మనము రాసిన పరీక్ష పేపర్లను మనమే దిద్దుకుంటే 100కి 150 వేసుకుంటాం. కానీ దానికి సంబంధించిన టీచర్ మాత్రమే దిద్దితే తగినట్లుగా దిద్దగలడు, తగినట్లుగా దానికి మార్కులు వేయగలడు. కాబట్టి దావీదు, దేవా హృదయాన్ని పరీక్షించువాడు నీవే కాబట్టి నీకు నన్ను నేను మరి పరీక్ష గురి చేసుకుంటూ ఉన్నాను, నన్ను పరీక్షించు అని అడిగాడు. ఇది దావీదు దేవుణ్ణి అడిగినటువంటి మొదటి విషయం. ఏమిటంటే దేవా నన్ను పరీక్షించు, పరిశీలించు, పరిశోధించు అని. కొంచెం 139వ కీర్తనకు వెళితే 23-24 వచనాల్లో దేవా నన్ను పరిశీలించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో, నీకేదైనా ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడుము అని ఆయన
అక్కడ అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా దావీదు దేవుణ్ణి ఇలా ఉన్న బతిమాలుచూ ఉన్నాడు. దేవా, నన్ను పరిశోధించిన హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకో. 26వ కీర్తనలో పరీక్షించు అని అన్నాడు. 139వ కీర్తనలో పరీక్షించి తెలుసుకోవయ్యా అని అన్నాడు. పరీక్షలో ఏం జరుగుతుంది అంటే తెలుసుకోవడం జరుగుతుంది. పరీక్షల్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మరి పిల్లలు చదువుతున్నట్టుగా కనిపించడం లేదు, పిల్లలు చదువుతున్నట్టుగా కనిపించడం లేదు, తల్లిదండ్రులే చదువుతున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మరి వారు పెట్టే ఖర్చు కానీ, మరి వారు పడే తిప్పలు కానీ, ఎందుకంటే పిల్లల హోంవర్క్ కొన్నిసార్లు తల్లిదండ్రులే చేస్తారు. వీళ్ళు మోయాల్సిన బరువు అంతా వాళ్ళు మోసుకొని బస్సు కాడకపోతారు. మళ్ళీ బస్సు వచ్చేంత వరకు ఎదురు చూసి ఆ నుంచి వీళ్ళే మోసుకొని వస్తారు. కాబట్టి ఇలా తిప్పలన్నీ మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఈ పిల్లల యొక్క అసలు సంగతి ఎప్పుడు తెలుస్తుందంటే వారు పరీక్ష రాసిన తర్వాత తెలుస్తారు. ఎప్పుడైనా సరే మనలో ఉన్నటువంటి అసలు సంగతి తెలియాలంటే తప్పనిసరిగా దానికి తగిన పరీక్ష ఉండి తీరాల్సిందే. పరీక్ష లేకపోతే ఏది తెలియదు. కాబట్టి పరీక్ష మనలో ఉన్నటువంటి సత్తాను బయటికి తీసుకొని వస్తుంది, మనలో ఉన్న సంగతిని బయటికి తీసుకొని వస్తూ ఉంది. వాడు రాసినటువంటి పరీక్షను బట్టి మన ప్రయాస వ్యర్థమా లేకపోతే అర్థమా అనేటువంటిది అప్పుడు మనకు తెలిసి వస్తుంది. మరి ఇంతకుముందు ఒక 30 ఏళ్ల కిందటనో 40 ఏళ్ల కిందటనో ఆసుపత్రికి వెళితే డాక్టర్లు తమ అనుభవాన్ని బట్టి, తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనకు మాత్రలు మందులు రాసిచ్చేవాడు. ఒకవేళ కుదరలేదు, ఇది బాగలేదండి, లేక ఇంకా పోలేదు, నయం కాలేదంటే వాళ్ళు ఇంకా ఆలోచన చేసేటువంటి వాళ్ళేమో. ఇప్పుడు అట్టగాదు, పోగానే వాళ్ళకు తెలుసు మనకేముంటుందో, కానీ వెంటనే ఈ పరీక్ష ఆ పరీక్ష అది ఇదని చెప్పి మొత్తం మన తోలుసి పంపించారు ఆసుపత్రికి పోతే. కారణం ఏమిటి అని అంటే వాళ్ళు బతకడం కాదు, కానీ మొత్తం మనల్ని చంపితే కానీ వాళ్ళ ఆసుపత్రి వాళ్ళ సిబ్బంది బతకలేరు. కాబట్టి పరీక్షించి అనేది ఉంది, పరీక్ష ద్వారానే ఏదైనా తెలిసిపోతూ ఉంది, పరీక్షలోనే మనకు అంత అర్థమవుతూ ఉంది. ప్రియులారా, మరి ఏ దానికైనా ఒక జబ్బు చేస్తే పరీక్ష, లేక ఒక వ్యక్తి యొక్క సంగతి తెలుసుకోవడానికి పరీక్ష, విషయం అర్థం చేసుకోవడానికి పరీక్ష, ఇవన్నీ ఉంటే భక్తి జీవితానికి పరీక్ష అవసరం లేదని అనుకుంటూ ఉన్నారా? భక్తి జీవితానికి పరీక్ష అవసరం. పరీక్ష ఏమిటి అని అంటే మనలను మనం పరీక్షించుకోవాలి. శోధనలు అవి వస్తాయి, శ్రమలు వస్తాయి, అవి బయట నుంచి వస్తాయి, కానీ పరీక్ష మాత్రం ప్రతిసారి మనలను మనమే పరీక్షించుకోవాలి అనే సంగతిని గుర్తుంచుకోవాలి. కాబట్టి దావీదు మొదట పరీక్షించమని అడిగాడు, రెండవదిగా పరీక్షించి తెలుసుకోమని అన్నాడు. అలాగున దావీదు దేవుని అడుగుతూ ఉంటే దేవుడు దావీదును పరీక్షించాడు. 17వ కీర్తన 3వ వచనం, 17వ కీర్తన 3వ వచనం, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, అవే మాటలు. నన్ను పరిశోధించితివి, అవే మాటలు. నీకు ఏ దురాలోచన కానరాలేదు అని అన్నాడు. దేవా, నన్ను పరీక్షించు అని అన్నాడు, నన్ను పరిశీలించు అని అన్నాడు, పరీక్షించి తెలుసుకో అని అన్నాడు. ఇక మూడవదిగా దేవుడు దావీదును పరీక్షించాడు. పరీక్షించగా తేలిన సంగతి ఏమిటి అని అంటే దావీదు యొక్క హృదయాన్ని గురించి దేవుని వాక్యం చెబుతుంది. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఏ దురాలోచన కానరాలేదు అన్నాడు. అంటే దూరపు ఆలోచన ఉంటే పర్వాలేదు, కానీ దురాలోచన చెడ్డది. కానీ దావీదు జీవితంలో దుష్క్రియ కాదు, దురాలోచన కనిపించలేదు. అంటే క్రియలే కాదు, కనీసం ఆలోచన కూడా లేదు. ఏ దురాలోచన కనిపించలేదు అన్నాడు. పరీక్షిస్తే అన్ని పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ కూడా లోపం లేనట్టుగా కనబడుతూ ఉంది. అంత పర్ఫెక్ట్గా ఉంది దావీదు యొక్క హృదయం, అంత స్వచ్ఛంగా ఉంది దావీదు యొక్క హృదయం. కారణము ఉంటుంది కదా, తప్పనిసరిగా ఉంటుంది. ఏ దురాలోచన లేకుండా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే దానికి కూడా దేవుని వాక్యం మనకు జవాబు చెబుతూ ఉంది. కీర్తనల గ్రంథం
కీర్తనల గ్రంథము 63వ కీర్తనను చూడండి. 63వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 63వ కీర్తన 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచు ఉన్నది అని అన్నాడు. రాత్రి జాములందు నేను నిన్ను గూర్చి ధ్యానం చేస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది నాకు అని అంటూ ఉన్నాడు. మొదటిది పరీక్షించమన్నాడు, రెండవది పరీక్షించి తెలుసుకున్నాడు, మూడవది పరీక్షించక ఏ దురాలోచన కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? కారణం ఏమిటి అని అనగా, రాత్రి వేళ దావీదు దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు అనే మాట రాయబడి ఉంది. ఆయన చెప్పిన మాట, రాత్రి జామునందు నిన్ను జ్ఞాపకం చేసుకొని నా మంచం మీద నిన్ను ధ్యానించు ఉన్నప్పుడు అన్నాడు. రాత్రి వేళ దావీదు దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. మంచి సమయం దొరికింది కాబోలు దావీదు దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎవరు లేని సమయం, ఏకాంత సమయం, నిశ్శబ్ద సమయం, దేవుడు తనతో మాట్లాడేటువంటి సమయం. కాబట్టి దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడు దావీదు. ధ్యానం చేస్తూ ఉంటే అతని అనుభవం ఏమిటి అని అనగా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అన్నాడు. వినండి, ఇంతకుముందు ప్రార్థన అనే దాని గురించి విన్నాం. దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు అంటూ దావీదు ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం అని అనగా ఒక మాట చెప్పాలంటే అర్థమయ్యేటట్లుగా ఇప్పుడల్లో కనీసం చూడని కూడా చూసింటారులే, కానీ నా వయసుతో అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు, మరి మన జేజులు కానీ అవ్వలు కానీ వాళ్ళు ఉదయాన్నే లేచి ఒక కొండలో పెరుగు వేసుకొని మజ్జిగ కవంతో ఆ పెరుగును చిలుకుతూ ఉంటే దాంట్లో నుంచి వెన్న పుట్టినట్టుగా అర్థమవుతుంది కదా. ఉదయాన్నే వినబడేటువంటి చాలా చోట్ల 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కిందట చాలా చోట్ల తెల్లవారుజామున ఉదయాన్నే వినిపించేటువంటి శబ్దాలు ఏమిటంటే అవి మజ్జిగ కవ్వం శబ్దాలు వినిపించేటువంటివి. కాబట్టి ఆ చిలుకుతూ ఉంటే వెన్న పుట్టేది. వాళ్ళు అంతతోనే సంతృప్తి చెందేవాళ్ళు కాదు, మొత్తం దాంట్లో ఉన్నదంతా తీసేంత వరకు తమ చేతులతో చిలికేటువంటి వారు. అదొక రకమైన మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. కాబట్టి ఆ పెరుగులో నుంచి ఆ వెనంతా తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మజ్జిగ చుట్టుపక్కల వాళ్ళందరికీ మజ్జిగ పోసేటువంటి వాళ్ళు. అర్థమవుతుంది కదూ. ధ్యానం అంటే అది. అందులో ఉన్న సంగతిని ఆలోచించి 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 అంచుల దాకా చేరేంత వరకు చేసేటువంటి అంతర్మథనమే ధ్యానం. కాబట్టి దావీదు దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాడంట. అట్లా ధ్యానం చేస్తూ ఉంటే అని ఆయన తన అనుభవాన్ని చెప్పాడు. ఎప్పుడన్నా దేవుని గురించి ఇంత ధ్యానం చేసినామా? ఎప్పుడన్నా దేవుని గురించి ఇంత ధ్యానం చేసినామా అంటే ఆ అవకాశాలు ఏమో ఇంతకుముందు ఏమైనా ఉన్నాయేమో కానీ ఇప్పుడు పూర్తిగా లేనట్టే అని అనుకోవాలి. ఇంతకుముందు టైం పాస్ కాకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. టీవీలు వచ్చిన తర్వాత బాగా టైం పాస్ అయింది. అసలు ఇప్పుడు ఇంకా అసలు టైమే లేకుండా పోయిందనమాట. టైమే లేకుండా పోయింది. ప్రతి తరంలో కూడా ప్రతి తరానికి 24 గంటలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మనకు 64 గంటలు అయినా కానీ సరిపోయేటట్టుగా కనిపించట్లేదు. మనకు చిత్రమైన సంగతి ఏంటంటే మనకు అన్నిటికీ టైం ఉంటుంది. ఎన్నిటికి టైం అంటే అన్నిటికీ టైం ఉంటుంది. తినడానికి సమయం ఉంటుంది, నిద్రపోవడానికి సమయం ఉంటుంది, ఫోన్ చేసి గంటలు మాట్లాడేటువంటి సమయం ఉంటుంది. కానీ ధ్యానం చేసే సమయం కానీ ప్రార్థన చేసే సమయం కానీ మనలో చాలామందికి, ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి లేదు అని దావీదు లెక్క పరీక్షించుకుంటే తప్పకుండా మనకు కూడా ఇదే జవాబు వస్తుంది. లేదు, అంత సమయం లేదు. అన్నిటికి ఉండేటువంటి సమయం భక్తికి లేదు. అన్నిటికి ఉండేటువంటి సమయం దేవునికి లేదు, దేవునికి ఇవ్వటానికి లేదు. ఎందుకు లేదంటే ఆసక్తి లేదంతే. కారణం ఏంటంటే ఆసక్తి లేదు. మిగతా వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి దేవుని మీద లేదు. వస్తువుల మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదు. మనుషుల మీద ఉన్న ఆసక్తి దేవుని మీద లేదుగాక లేదు అంతే. అందుకే ఏండ్ల తరబడిన కానీ ఇట్లాగే ఉన్నాం. మన భక్తి ఆడదాకుందంటే మన కా నుంచి బయటికి దాటి రావడం లేదు. ఎందుకు అంటే దేవుని గుర్చినటువంటి ధ్యానం, దేవుని గుర్చినటువంటి ఆలోచనలు, తలంపులు
ఇవేమైనా మన నుంచి బయటకు వస్తున్నాయంటే కనిపించట్లేదు. ఎందుకంటే అంత ఆసక్తి మనలో కనిపించకుండా పోయింది. ప్రియులారా, విచారకరమైనటువంటి విషయమే దేవుని గురించిన ధ్యానం. దావీదు ఇన్ని కీర్తనలు రాయగలిగినాడు అని అంటే ఒక కవిగా కాదు రాసింది, ధ్యానం చేసి రాశాడు. దేవుని గురించి ధ్యానం చేసి రాయగలిగినాడు. కాబట్టి నేను రాత్రి వేళ ధ్యానం చేస్తూ ఉండగా ఆయన అనుభవం చెప్పాడు. అయ్యా, నిన్ను గూర్చి నేను ధ్యానం చేస్తుంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అన్నాడు. నిన్ను గూర్చి నేను ధ్యానం చేస్తుంటే క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అని అన్నాడు. ఎంత మంచి మాట, ఎంత మంచి అనాలజీ ఉపయోగించినాడు ఆయన. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అని అన్నాడు. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉందా? మాంసాహారి కదూ, కాబట్టి మాంసాహారంలో ఉన్నటువంటి మంచి పదార్థాలను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. ఈ క్రొవ్వు మెదడు ఎట్లాంటివంటే పండ్లు రాని పిల్లలు మొదలుకొని పండ్లన్నీ ఊడిపోయిన ముసలుల దాకా ఏ ఇబ్బంది లేకుండా తినొచ్చు అనమాట. సిగుళ్ళు ఉంటే చాలు. పైగా అంత రుచిగా కనిపించేటువంటి పదార్థాలు ఇవి మాంసాహారంలో. అంచేత ఆయన ఇట్లా అన్నాడు, నిన్ను గూర్చి నేను ధ్యానం చేస్తుంటే నాకు అంత మధురంగా ఉందయ్యా, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా ఉంది అని అన్నాడు. ఎప్పుడన్నా ఈ అనుభవం కలిగిందా? ఆయనను గూర్చి ధ్యానం చేస్తే ఈ అనుభవం ఎప్పుడైనా మనకు కలిగిందా? భక్తుల అనుభవాలను గురించి వినడమే కానీ అనుభవించడం అనేటువంటిది మనకు లేదనుకుంటున్నారా? అట్లా చేస్తే మనకు ఆ అనుభవం కలగదని అనుకుంటున్నారా? కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. దావీదు ధ్యానం చేసినటువంటి దేవుని వాక్యమే మనం కూడా ధ్యానం చేసేది. దావీదు కలిగిన అనుభవం మనకెందుకు కలగదు? కాకపోతే దావీదుకున్నటువంటి ధ్యాన ఆసక్తి మనకు ఉండట్లేదు. అది విచారకరమైన విషయం. నేను ధ్యానం చేయగా ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా హృదయము తృప్తి పొందుచున్నది అన్నాడు. ఎప్పుడన్నా ప్రార్థన చేస్తే ఇంత తృప్తి కలిగిందా? ఎప్పుడన్నా ధ్యానం చేస్తే ఇంత తృప్తి కలిగిందా? నిజమే, ఈరోజు నేను దేవుని గురించి ధ్యానం చేయగలిగినాను, నాకు తృప్తి కలిగింది అని ఎప్పుడన్నా అనిపించిందా? ఈరోజు నేను చేసిన ప్రార్థన నాకు తృప్తి కలిగింది అని ఎప్పుడన్నా అనిపించిందా? మధ్యాహ్నం పూట చికెన్ ముక్క లేకపోతే ఏమబ్బా సాంబారే అని అనుకుంటాను. తిండికి మాత్రం మనకు తృప్తి కలగాల, కానీ భక్తికి మాత్రం తృప్తి కలగకపోతే దాని గురించిన ఆలోచన ఉండదు. శరీరానికి తృప్తి కలగాల, ఆత్మకు తృప్తి లేకపోయినా పర్వాలేదన్నట్లుగా చాలాసార్లు మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. కానీ ఏది శాశ్వతం అని తెలుసు. ఏది శాశ్వతం అంటే ఆత్మయే శాశ్వతం. బాగా మనం భోంచేస్తున్నాం కాబట్టి మన శరీరాన్ని పట్టించుకుంటున్నాం కాబట్టి మన శరీరాలు పుష్టిగా సమృద్ధిగా ఉన్నాయి. తనకు ఇంత అన్నం పెట్టేవాడు లేదు, అన్నం దొరకలేదు. ఎప్పుడు చూసినా కానీ పస్తులు ఉండి బతికినాడు. కాబట్టి పౌలు రాస్తూ 2వ పత్రిక కొరింథీయులకు 4:16లో బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని అన్నాడు. మాకు అన్నం పెట్టేవాడు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, దేహానికి కావలసినటువంటి సౌకర్యాలు లేవు. ఏమైపోయింది దేహం? కడకు దిగంబరిగా ఉంటిని అన్నాడు. కొత్త నిబంధన సగం రాసినోడు దిగంబరిగా ఉన్నాడంట, బట్టలు కూడా లేవంట. బైబిల్ గ్రంథాన్ని రాసినవాడు, కొత్త నిబంధనలో సగం రాసినటువంటి వాడు బట్టలు లేకుండా బతికినాడంట. దిగంబరిగా ఉంటిని అని ఆయన అన్నాడు. అనేక శ్రమలను అనుభవించినాడు, దిగంబరిగా ఉన్నాడు. చెప్పిటలకు లెక్క పెట్టలేనని బట్టలు ఉన్నాయి, చెప్పిటలకు ఉన్నాయి లెక్క పెట్టలేని జతలు ఉన్నాయి. మనం క్రిస్మస్ వస్తే దేవుని సేవకుడని సంఘం ప్రేమించి వస్త్రాలను ఇస్తూ ఉన్నారు. పుట్టుకుని కూడా ఇచ్చే బాగుంటారు. ఈ విధంగా మనము చాలా సౌకర్యంగా జీవిస్తున్నాం. కానీ కొత్త నిబంధన సగం రాసినటువంటి వాడు మాత్రం నేను దిగంబరిగా ఉంటిని అని అన్నాడు. ఇవన్నీ కలిపి శరీరాన్ని బలహీనపరిచాయి, కానీ ఆత్మను మాత్రం నూతనం, దినదినం నూతనం. ప్రతిదినం ఒక మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. భక్తి జీవితం అంటే అది, ఆత్మ సంబంధమైన జీవితం అంటే అది. దిగజారిపోయే జీవితం కాదు, వృద్ధి చెందేటువంటి జీవితం. కొంచెం తృప్తి కలిగేటట్టుగా బ్రతకదాం, మన ఆత్మకు తృప్తి కలిగేటట్టుగా. దేవా, ధ్యానం చేస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు తృప్తిగా ఉంది.
ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము. ఆయన గానం చేశాడంటే మొదట దాన్ని ధ్యానం చేసి ఉంటాడు. ధ్యానం మనకు కనిపించింది, మనకు కనిపించేటట్లుగా గానము ఆయన నోట నుండి, ధ్యానం హృదయంలో జరిగింది, గానం నోట నుండి బయటికి వచ్చేటువంటి. కాబట్టి ఈ రెండు, ధ్యానం కలిగిన వాడు, గానం కలిగిన వాడు. కాబట్టి ఏ దురాలోచన కనిపించలేదు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. నన్ను పరీక్షించి దేవన్నాడు, పరీక్షించి తెలుసుకో అన్నాడు. దేవుడు పరీక్షిస్తే దురాలోచన లేదు. దానికి కారణం రాత్రి వేళ దేవుని గురించి ధ్యానం చేస్తున్నాడు, దేవుని గురించి గానము చేస్తూ ఉన్నాడు. 17వ కీర్తన ఇంకా తాను ఏమన్నాడు? ఏ దురాలోచన కనిపించలేదు అని అన్నాడు కదా. ఆ దురాలోచన కనిపించలేకపోవడానికి గల కారణం దేవుని గురించిన ధ్యానం, గానం. అదే సమయం నందు 17వ కీర్తన 4వ వచనములో మరి చివరి మాట ఇలాగన్నాడు, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అన్నాడు. నన్ను నేను కాపాడుకొనుచున్నాను అని అనలేదు, నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అని అన్నాడు. జాగ్రత్తగా వినండి, నన్ను నేను కాపాడుకున్నాను అని అన్నాడు. భక్తి జీవితంలో ఏ విధమైనటువంటి దురాలోచన లేకుండా, భక్తి జీవితంలో ఏ విధమైనటువంటి కలంకం లేకుండా, పాపము లేకుండా తనను తాను కాపాడుకొని ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. మరి ఒకసారి ఈ మాట నేను ప్రశ్నిస్తున్నాను, ఈ ప్రశ్న వినాలని మనవి. ఇంతకు మనల్ని మనం కాపాడుకున్న వలన, మన భక్తి జీవితంలో మనల్ని మనం కాపాడుకునే వలన, లేక దేవుడు మనలను కాపాడుతాడా అనేది నా ప్రశ్న. దానికి మీరు జవాబు చెప్పాలి. ఖచ్చితంగా దేవుడు మనలను కాపాడుతాడు. ఇంటికి తాళం వేసి వచ్చినారా, ఇడిచిపెట్టి వచ్చినారా? వీడికి వచ్చేటప్పుడు తాళం వేసి వచ్చినారా, ఇడిచిపెట్టి వచ్చినారా? తాళం వేసి వచ్చినారు. సమాజంగానే ఏదన్నా కానీ దేవుడు కాపాడడానికి సమర్థుడు, అంతే. తాళం ఎందుకు వేసి వచ్చినామంటే ఆయన కాపాడుతాడు లేదు మనకు తెలియదు. ఈ 50 రూపాయల తాళము 100 రూపాయల తాళం ఖచ్చితంగా కాపాడుతుందని తెలిసే తాళం వేసి వచ్చినాం. లేకపోతే ఇడిచిపెట్టి రావచ్చు మనం. అవునా? అంతే వాస్తవం అది. నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అన్నాడు. ఇంతకు దేవుడు మనల్ని కాపాడుతాడా? భక్తి జీవితంలో మనల్ని మనమే కాపాడుకుని వలన అంటే ఒక జవాబు, దేవుడు కాపాడుతాడు అని అన్నారు. దేవుడు కాపాడుతాడు అని అన్నారు కదా, వినండి. దేవుడు కాపాడుతాడు అనేటువంటి మాట వాస్తవమే కనుక అయితే మన జీవితంలో జరిగే తప్పులకు బాధ్యులు ఎవరు? మన జీవితంలో జరిగే తప్పులకు బాధ్యులు ఎవరు? దేవుడు మనలను కాపాడుతాడు అని అన్నారు. దేవుడు మనల్ని కాపాడేటట్లయితే గనుక మన జీవితంలో జరిగే తప్పులకు బాధ్యులు ఎవరు? చెప్పాలి మీరు. ఈసారి మాట్లాడాలి మీరే. మీరు మాట్లాడాల్సిందే. మనమే కదా. సరే, మీకు లెక్కలు బాగా వచ్చినట్లున్నాయి. ఏనండి, ఈ తోట వేసినారు, దీనికి వాళ్ళు కావలి ఉండలేరు కాబట్టి యజమానులు ఒక కావలి కాని ఉంచినారు, ఒక కావలి కాసే వ్యక్తిని ఉంచినారు. ఈ తోటలో దొంగతనం జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? దానికి బాధ్యులు దొంగన, కావలివారా, లేకపోతే ఓనరా? కావలివాడు. తోటలో దొంగతనం జరిగితే కావలివాడు బాధ్యులు. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఏదైనా పొరపాటు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దానికి బాధ్యులు ఎవరు? ఎట్లా మనం అవుతాం? మనల్ని కాపాడేవాడు కదా బాధ్యుడు. మనల్ని కాపాడడానికి మనం ఒకరిని నియమించుకున్నాం, దేవుడు అనే వ్యక్తిని నియమించుకున్నాం. ఎందుకంటే ఆయన కాపాడతాడని చెప్పినాం కదా. కాబట్టి మన జీవితంలో ఏదైనా తప్పు జరిగితే దానికి బాధ్యులు ఎవరు? దేవుడే. ఎందుకంటే ఆయన మనలను కాపాడలేదు కాబట్టి. తోటలో దొంగతనం జరిగితే బాధ్యులు ఎవరు? కాపాడు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా రాయలేదు కాబట్టి. అందువలన ఈ భూమి మీద ఏ మనిషి కానీ తన తప్పిదాన్ని బట్టి శిక్షను అనుభవించడానికి వీలు లేదు. ఆ మాటకు వస్తే ఏ మనిషి కూడా పాపాత్ముడు కాడు. అయితే దేవుడే పెద్ద పాపాత్ముడు అవుతాడు. ఎందుకంటే మనలను కాపాడలేకపోయినాడు కాబట్టి. అంతే కదా.
మరి ఇప్పుడు ఇంకా ఆప్షన్ ఏంటి? మనల్ని మనమే కాపాడుకునే వలన ప్రశ్న, మన భక్తి జీవితంలో దేవుడు మనల్ని కాపాడుతాడా లేక మనల్ని మనమే కాపాడుకునే వలన? ఒక పాయింట్ ఏం చెప్పుకున్నామంటే దేవుడే మనల్ని కాపాడుతాడంటే ఏదైనా తప్పు జరిగితే బాధ్యత ఎవరిది అవుతుంది? దేవుడిది అవుతుంది. కాబట్టి ఆయన మనల్ని ఏమనడానికి వీలు. ఇక రెండవది, మనల్ని మనమే కాపాడుకోవాలి అని అనుకోండి. మనల్ని మనం కాపాడుకోవడానికి మన కావాలి కాడ ఎందుకు? మన తోట మనం కాపాడుకోవడానికి కావాలి అవసరం ఏముంది? ఏముండదు కదా. కానీ దేవుని వాక్యం రెండింటిని గూర్చి చెప్తూ ఉంది. హన్న బాగా విజ్ఞాపన చేసింది. తన కుమారుడు కలిగిన తర్వాత మందిరానికి వచ్చి 2వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 9వ వచనంలో యెహోవా తొట్టిల్లకుండా తన భక్తుల పాదములను ఆయన కాపాడుచున్నాడు అని. దేవుడు తన భక్తుల పాదములను కాపాడతాడు. దేవుడు తన భక్తులను కాపాడతాడు. నీతిమంతులు పాపం చేయుటకు చేతులు చాపకుండా ఆయన కాపాడతాడు. కానీ భక్తి జీవితం అంటే దేవుడి మాత్రమే కాదు, భక్తి జీవితం అంటే నీది నాది కూడా. ఎందుకో జాగ్రత్తగా వినండి. భక్తి జీవితంలో ఏ వ్యక్తి అయినా సరే నన్ను నేను కాపాడుకోవాలి అనేటువంటి ఆశనే గనక నీకు లేకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడాడు. నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి, పరిశుద్ధత యందు జాగ్రత్తగానే ఆలోచన నీకు లేకపోతే దేవుడు కూడా నిన్ను కాపాడాడు. ఎందుకంటే భక్తి బలవంతం కానే కాదు. దేవుడు ఆయన పాపము చేయకుండా మనుషులను కాపాడేటట్లయితే ఎక్కడ కాపాడి ఉండేవాడు? నాన్నే కాపాడి ఉండేవాడు. ఏదైతే తోటలోనే ఆ పని చేసి ఉండేవాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుషులు పాపం చేయకుండా ఆపడు. కానీ ఆపగలిగిన శక్తి కూడా తనకు ఉంది అని నిరూపించడానికి వీలుగా ఆదికాండం 20వ అధ్యాయం 6వ వచనంలో అబీమెలెకుతో అంటాడు, నువ్వు పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అంటాడు. ఎందుకు అంటే శారా సౌందర్యమును చూసి అబీమెలెకు ఆమెను తీసుకుని వెళ్ళినాడు. అయితే శారా గర్భము నుంచి వాగ్దాన పుత్రుడు రావాలి కాబట్టి ఆమె గర్భం మాలిన్యం కాకుండానట్లు, కలంకం కాకుండానట్లు ఆ సందర్భంలో దేవుడు తానే కల్పించుకొని శారాను ముట్టకుండా అబీమెలెకును దేవుడు అడ్డగించాడు. దాన్ని వీటో పవర్ అని అంటారు. మరొక సంఘటన యోనా గ్రంథంలో మనకు కనబడుతుంది. యోనాను దేవుడు నీనివే పొమ్మంటే యోనా తర్షీషునకు పోయినాడు. యోనా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని నీనివే పొమ్మంటే తర్షీషునకు వెళ్ళాడు. డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని తర్షీషునకు పోతే డబ్బులు లేకుండానే దేవుడు నీనివేకు తీసుకొని వచ్చినాడు. టికెట్ ఖర్చు లేకుండా నీనివేకు తీసుకొని వచ్చినాడు. అక్కడ దేవుడు రుజువు చేసింది ఏమిటంటే నేను ఏమైనా చేయుటకు సార్వభౌముడను అని రుజువు చేసినాడు. ఎక్కనో కింద ఓడ కిందికి వెళ్ళి పడుకున్నాడు అనమాట. అక్కడెందుకురా, నీకు ఏసీ కల్పిస్తాను, ఏసీ సౌకర్యం అని చెప్పి ఫస్ట్ క్లాస్ ఏసీలో తీసుకొని వచ్చి నినివే ఒడ్డున చేర్చినాడు దేవుడు యోనా. ఈ రెండు చోట్ల దేవుడు తన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించుకున్నాడు. అంటే నేను ఏమైనా చేయగలను అని ఆయన రుజువు చేసినాడు. అందుచేత దావీదు చెప్పినట్టుగా నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అని మాట అక్షర సత్యం. మనలో ప్రతివారు కూడా తన భక్తి జీవితానికి బాధ్యుడు. నీ జీవితానికి నువ్వు బాధ్యత అంటే నీ బట్టలకు నీ బాధ్యత, నీ బంగారానికి బాధ్యత ఉంది, నీ భూమికి నీ బాధ్యత ఉంది, నీ జీవితానికి నీ బాధ్యత లేదా? ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. బట్టలు కాపాడుకునే తెలివి, బంగారాన్ని కాపాడుకునే తెలివి, జీవితాన్ని కాపాడుకోవడానికి ఎందుకు ఉండకూడదు? కనుక బాధ్యత మనదే, బాధ్యత మనదే. దేవుని వాక్యం ఈ సంగతిని చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటను గుర్తు చేస్తారు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం వ్రాయబడినటువంటి మాట. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీరు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషంతు కాక ఘనత ఎందును పరిశుద్ధత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో
తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో, తన దేహమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుట దేవుని మీలో ప్రతివాడు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో, తన దేహాన్ని ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుట దేవుని అంతే. ప్రతివాడు తన దేహమును కాపాడుకోవాలి అని దైవ గ్రంథం చాలా స్పష్టంగానే చెప్తుంది. తర్వాత తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 వచనాన్ని చూద్దాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 21, 22. కానీ 20 నుంచి చదివితే అర్థమవుతుంది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివి ఉండును. ఆ రోజుల్లో వెండి, బంగారం, కర్ర, మట్టి ఈ పాత్రలే. ఇప్పుడు ఇంకా రకరకాలైన లోహాలు వచ్చినాయి కాబట్టి గొప్ప ఇంటిలో వెండి, బంగారు, కర్ర, మట్టి పాత్రలు ఉంటాయి. 21వ వచనం రాయబడింది, ఎవడైనా వీటిలో చేరక ఏంది, చేరాల్సిందే కదా. మనం పాత్రలుగా ఉండాలంటే అయితే వెండో, బంగారమో, కర్రనో లేకపోతే మట్టో ఏదో ఒక పాత్రగా ఉండాలి కదా. మనం గొప్ప ఇల్లు ఉంది, ఆ గొప్ప ఇంటిలో 4 రకాలైనటువంటి పాత్రలు ఉన్నాయన్నాడు. ఎవడైనా వీటిలో చేరకానుంది, చేరకుంటే ఎట్లవుతుంది? చేరాల్సిందే. బంగారు పాత్రగానే చేరాలి, వెండి పాత్రగానే చేరాలి, మట్టి పాత్రగానే చేరాలి, కర్ర పాత్రగానే తీరాల్సిందే. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎవడైనా వీటిలో చేరక, ఒకవేళ చేరాలి అని అనుకున్నాం అనుకో, ఏ పాత్రకు ఉంటాం మనం? ఏ పాత్రకు చేరాలనుకుంటాం? అర్థమవుతుందా మీకు? వింటున్నారా? గొప్ప ఇంటిలో వెండి, బంగారు, కర్ర, మట్టి పాత్రలు ఉంటాయట. ఎవడైనా వీటిలో చేరక అని ఉంది. చేరక ఇంటి చేరాలని చెప్పుకుంటున్నాం. ఒకవేళ మనమే కనుక చేరాల్సి వస్తే కనుక ఈ ఇంటిలో ఏ పాత్రగా ఉండాలని కోరుకుంటాం? ఏ పాత్రగా ఉండాలని కోరుకుంటాం? బంగారం లేదా వెండి మనకు నచ్చింది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, చేరాలని నువ్వు అనుకోవద్దు బాబు. ఏ పాత్రగా ఉండాలనే సంగతి కూడా నువ్వు అనుకోవద్దు. నువ్వు ఏ పాత్రగా ఉండాలి అంటే నెక్స్ట్ మాట, ఎవడైనా వీటితో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, కాబట్టి ఎవరిని వారు పవిత్రపరచుకునే బాధ్యత వారిదే. తెస్సలోనిక మొదటి పత్రిక 4:4లో పరిశుద్ధత యందును ఘనత యందును నీ దేహాన్ని కాపాడుకునవలసిన బాధ్యత నీదే. అలాగే ఎవడైనను తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల, ప్రతిదినం నిన్ను నీవు పవిత్రపరచుకునే బాధ్యత నీదే. ఆయన ఒక్కసారి నిన్ను పాపం నుంచి క్షమించి పరిశుద్ధపరిచాడు. కానీ ప్రతిదినము నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ పవిత్రంగా జీవించాల్సిన బాధ్యత మాత్రం నీదే. అది దేవుని వాక్యం చెప్పేది. అది నీదే. నువ్వు పవిత్రంగా ఉంటే అప్పుడు ఆయన ఇట్లన్నాడు, ఎవడైనా వీటితో చేరక తను తాను పవిత్రపరచుకునేట్లా వాడు పరిశుద్ధపరచబడి అప్పుడు యజమానుడు వాడుకుంటకు అర్హమైన బంగారు పాత్ర, వెండి పాత్ర, కర్ర, మట్టే కాదు, అర్హమైన పాత్ర. ఎప్పుడు అర్హమవుతుంది? అది పరిశుద్ధపరచబడితే, అది బాగుంటే అది పరిశుద్ధమైన పాత్రగా ఉంటుంది. అర్జెంటుగా నీళ్ళు తాగాలనుకున్నాం, ఆడ బంగారు గ్లాస్ ఉంది, దానికి మురికిగా ఉంది. కానీ పక్కనే ప్లాస్టిక్ గ్లాస్ ఉంది, పావల గ్లాసు, చాలా బాగుంది. ఈ రెండిట్లో మనం ఇదేనా ఉపయోగించుకుంటాం? అది ₹1,00,000 ఉండొచ్చు, కానీ ఇది పావలా ఉన్నాయి, కానీ మనం దీంతోనే తాగుతాం. కారణం ఏంటి అని అంటే, ఇది పవిత్రంగా, అంటే ఇది పరిశుభ్రంగా ఉంది కాబట్టి దీన్ని వాడుకుంటాం. పరిశుభ్రంగా లేదు కాబట్టి దాని ఖరీదు ₹1,00,000 అయినా కానీ మనం దాన్ని వాడుకోం. దేవుడు వాడుకునేది పవిత్రమైన పాత్రనే, ధనము కాదు, ఘనత కాదు, లోక సంబంధమైన రీతిలో ఉండే పాత్రలు కాదు. ఆయన దృష్టికి పవిత్రమైన వాటిని ఆయన వాడుకుంటాడు. ఆ బాధ్యత మాత్రం నీదే, కాపాడుకోవలసిన బాధ్యత నీదే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా ఏంటి?
దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటయు. అక్కడ దాకానే ఉండింటే అల్లడిపోయింది. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుట. అక్కడ దాకా ఉంటే అల్లాడింది. కానీ దాని తర్వాత ఉంది, ఇహలోక మాలిన్యం తనకంటుకొనకుండా. అంటే తన్ను తాను, నీ బాధ్యతయే ఇహలోక మాలిన్యం, పాపం అంటుకోకుండా నిన్ను నీవు కాపాడుకుంటా. అది నీ బాధ్యతే, నీ బాధ్యతే. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వానిని. ఇదండి దేవుని వాక్యం చెప్పి మాత్ర. బాధ్యత నీదే, బాధ్యత నీదే. నీ జీవితాన్ని కాపాడుకునే బాధ్యత పూర్తిగా నీదే. అంచేతనే దావీదు ఇట్లన్నాడు, నన్ను నేను కాపాడుకొని ఉన్నాను, నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. తర్వాతి మాట ఏమిటి? నా కాలు జారలేదు అని అన్నాడు. నన్ను నేను కాపాడుకున్నాను కాబట్టి నా కాలు జారలేదు అని అన్నాడు. 17వ కీర్తనలో ఆ మాట వ్రాయబడి ఉంది. 6వ వచనంలో 5వ వచనం చివరి మాట, నీ మార్గం నా నడుకను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు, నా కాలు జారలేదు అన్నాడు. బాగా వింటున్నారు కదా? మంచిది. ఈ దావీదేనా ఆ దావీదు? ఈ దావీదేనా ఆ దావీదు? ఏ దావీదు? ఊరియాను చంపిన దావీదు ఈ దావీదేనా? అతని భార్యను తన భార్యగా చేసుకున్న ఈ దావీదేనా? ఈ దావీదేనా ఆ దావీదు? ఈ దావీదేనా ఆ దావీదు? లేకపోతే జుటూరు దావీదు, తాడిపత్రి దావీదు? ఈ దావీదేనా ఆ దావీదు? ఎస్, ఖచ్చితంగా ఈ దావీదే ఆ దావీదు. దేవుడు పరిశీలించగా దురాలోచన లేని వాడు. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం ఆఖరి వచనం, ఆ దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండేది. దురాలోచన లేనివాడు కూడా, ఏ దురాలోచన లేని వాడు దుష్కార్యం చేశాడు. దురాలోచన కూడా లేనివాడు దేవుడు పరీక్షిస్తే ఇప్పుడు ఏం చేశాడంటే దుష్కార్యమును చేశాను అని. దావీదు తన మంద మీదికి ఎలుగుబంటి రాగా తన గొర్రెలను ప్రేమించి ఎలుగుబంటిని చంపినవాడు. తన మంద మీదికి సింహం రాగా తన గొర్రెలను ప్రేమించి సింహాన్ని చంపినవాడు. ఆ దావీదేనా తన సేవకుని చంపింది? ఆ దావీదే, ఆ దావీదే. తన గొర్రెల మీద అంత ప్రేమ కలిగిన వాడు తన సైనికుల మీద ఎందుకంత ప్రేమ చూపించలేకపోయాడు? ఇది దావీదు సంగతే కావచ్చు గాక, కానీ ఇప్పుడు ఆ దావీదు కాదు ఈ సమస్య, మనందరిది. ఇప్పుడు ఈ సమస్య మనందరిది, ఇప్పుడు ఈ చరిత్ర మనందరిది, ఇప్పుడు ఈ వృత్తాంతం మనందరిది. కారణం ఏంటి? అంత మంచి భక్తుడు, అంత మంచి భక్తుడు ఇంత దుర్మార్గుడు కావడానికి గల కారణం ఏంటి? అంత సద్భక్తుడు ఒక వ్యభిచారి కావడానికి గల కారణం ఏంటి? అంత మంచివాడు ఒక నరహంతకుడు కావడానికి గల కారణం ఏమిటి? ఉదయం లేవగానే తాను లేచి సితారా మీరు కూడా మేలుకొనండి అని వాయిద్యాలు వాయించి దేవుని స్తుతించి ఆరాధించేటువంటి దావీదు, ఒకవేళ దావీదు లేడు అంటే, లేక ఉదయాన్నే సంగీతం వినిపించలేదు, పాట వినిపించలేదు అని అంటే దావీదు లేడు అని అనుకునేవాళ్ళు జనం. కానీ ఇప్పుడు దావీదు ఉన్నాడు కానీ పాట మాత్రం వినబడట్లే, సంగీతం వినబడట్లే. ఇంతకు ముందు లాగున దేవుని స్తుతించి ఆరాధించటం లేదు. కారణం ఏంటి అంటే ప్రతి మనిషి జీవితంలో జరిగేదే దావీదు జీవితంలో జరిగింది. ప్రతి మనిషి జీవితంలో జరిగేది దావీదు జీవితంలోనూ జరిగింది.
ఏం జరుగుతుందో, దీనికి గల కారణాలు ఏమిటో దేవుని వాక్యం బాగా చెప్తుంది. విందాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం, ఆఖరి మాట. నేను ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలని అన్నాడు. ధర్మశాస్త్రం, నా ధర్మశాస్త్రాన్ని మీరు పరీక్షిస్తారో లేదో నేను తెలుసుకున్నట్లుగా మీరు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలను అని అన్నాడు. అర్థమైంది మాట. ధర్మశాస్త్రం అనే మాట రాయబడింది 16వ అధ్యాయం నిర్గమకాండం. కానీ ధర్మశాస్త్రం ఏ అధ్యాయంలో మనకు వినపడుతుంది? 20వ అధ్యాయం. 16వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఏంటి? దేవుని మాట, దేవుని ధర్మశాస్త్రం. కాబట్టి నా మాట వారు వింటారో లేదో అని ఆయన పరీక్షించడానికి వీలుగా మీరు వెళ్ళి ఏనాటి భత్యం ఆనాడే కూర్చుకొనవలను అని అన్నాడు. ఒక మనిషి తాను బతకడానికి ఏనాటి భత్యం ఆనాడే, ఏనాటి భత్యం ఆనాడే. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆఖరణ ఏనాటి కీడు ఆనాటికి చాలు అని ఉంది. అవునా? మనం ఇట్లా అనుకుంటే ఏనాటి కూడు ఆనాటికి చాలు అని అనుకోవచ్చు, అంతే కదా. ఏనాటి భత్యం ఆనాడే, ఏనాటి భోజనం ఆనాడే. జాగ్రత్తగా వినండి. మనం ఈరోజు బతకడానికి పొద్దున అందరం టిఫిన్ చేసినాం. ఇప్పుడు ఎప్పుడు విడిచిపెడతారా పోదామని అనుకుంటున్నాం మధ్యాహ్నం. మళ్ళీ రాత్రి ఎప్పుడైతే తినాలనుకుంటుంటాం. 3 పూట తినేటోళ్ళకి ఇప్పుడు 4వ పూట కూడా వచ్చి చేరింది. అదేంటంటే సాయంకాలం టిఫిన్ అన్నమాట. మనిషి ఒక్కరోజు బతకడానికి 4 సార్లు తింటాడు. ఒక్కరోజు బతకడానికి పొద్దున్న తినేదాంతో మధ్యాహ్నం బతకడు, మధ్యాహ్నం తినేదాంతో సాయంత్రం బతకడు, సాయంత్రం తినేదాంతో రాత్రి బతకడు. ఒక్కరోజు మనిషి బతకడానికి 3-4 పూటలు తినాల్సి వస్తుంది. మళ్ళీ అది కూడా ఏంటంటే పొద్దున్న తింది, మధ్యాహ్నం తినాడు, మధ్యాహ్నం తినింది, సాయంకాలం తినాడు, సాయంకాలం తినింది, రాత్రికి తినాడు. బాగా రుచికి అలవాటు పడ్డాడు. కాబట్టి మన దేహం ఒక్కరోజు బతకడానికి 4 పూటలు తినాల్సి వస్తే మనం ఏమై ఉన్నామో యేసు ప్రభు చెప్పాడు. మత్తయి 4:4 కానీ లూకా 4:4 కానీ ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు అన్నాడు. మనిషి ఏమై ఉన్నాడంటే రొట్టె. రొట్టె దేహానికి సంబంధించింది రొట్టె. అలాగే మనిషి రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఇది దేనికి సంబంధించింది అని అనగా ఇది తన ఆత్మకు సంబంధించింది. మనిషి ఏమై ఉన్నాడు అని అనగా మనిషి శరీరము మరియు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడైన యెహోవా నేల మంటిని నరుని నిర్మించి, అది శరీరం, వారి నాసికారంలో జీవవాయువును వదక నరుడు జీవాత్మ ఆయు. కాబట్టి మనిషి శరీరం మరియు ఆత్మ ఈ రెండింటిని అనుసంధానపరిచేటువంటిది ప్రాణం. మనిషి ప్రాణం, మనిషి శరీరం మరియు ఆత్మ కలిగిన వాడయ్యాడని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. మనము శరీరానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దీనికి కావలసినవన్నీ కనిపెట్టి తయారు చేసి తింటున్నాం. కానీ ఆయన మనకు సిద్ధం చేసి ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని మాత్రం భుజించని కారణం చేత మన ఆత్మ బలహీనంగా, మనకు రెఫరెన్స్ గుర్తు లేకపోయినా ఒక మాట బాగా ఇష్టం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది? ఇంకా సరే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాం. మనము శరీరాన్ని మరియు ఆత్మను కలిగిన వారం కదా. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమైతే ఈ శరీరం బలపరచబడేది ఎప్పుడు? సిద్ధమై ఉన్న ఆత్మకు జత కలిసేది ఎప్పుడు? తోడయ్యేది ఎప్పుడు? ఎప్పుడు ఈ ఆత్మకు ఈ శరీరం సహకరిస్తుంది. ఎందుకంటే ఆత్మ సిద్ధం అంట, కానీ శరీరం బలహీనం. అది కరెక్టే. విజ్ఞాపనకు పోతే మనమంతా విజ్ఞాపన చేస్తున్నాము, నిద్రపోతున్నాము బాగా అర్థమవుతుంది. ఈడ కూర్చొని కూడా కుర్చీ మీద కూర్చొని కదలకుండా నిద్రపోయేటప్పుడు కొంతమంది ఉంటారు.
అప్పుడప్పుడు మెలకు వచ్చినప్పుడు కాలు చేతులు ఊపుతాడనమాట కదిలించి. ఏమంటే పక్కలకు మేము నిద్రపోకుండా ఉండాము అని చెప్పడానికి. కానీ నిద్రపోవడం ఆ పనులు ఏమి చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు నిద్రపోవడం లేదు కాబట్టి కాలు చేతులు కదిలియాల్సిన అవసరం ఏమీ లేదు. ఆత్మసిద్ధమా? ఆత్మసిద్ధమైతే మరి ఆత్మకార్యాలు జరగాలి కదా. దానికి శరీరం బలహీనం అనేటువంటి అదెందుకు? ప్రియులారా, ఎప్పుడు శరీరానికి ప్రాముఖ్యతనిచ్చి శరీరానికే ప్రాముఖ్యతనిస్తే, అంటే శరీరానికి ప్రాముఖ్యతనిస్తున్నాం కాబట్టి తినాల్సిన తిండి కంటే అడ్వాన్స్గా తింటాం. కొందరు సంవత్సరం తిండి తింటే అడ్వాన్స్గా, కొందరు 2 ఏళ్ళ తిండి తింటే, కొందరు 3 ఏళ్ళ తిండి తింటారు కాబట్టి లేనిపోయిన రోగాలను వచ్చింది. అడ్వాన్స్గా నిద్రపోతున్నాం. శరీరం మనది కదా అని చెప్పి డాక్టర్ల కాడికి పోతే బరువు ఎక్కువ ఉండవు, 20 కేజీలు తగ్గాలి, 30 కేజీలు తగ్గాలి అంటారు. కరెక్టే. అది ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఆత్మ సూత్రాలు కూడా ఉన్నాయి. ఎంతకాలం అని చెప్పి శరీరం మీద నెట్టి ఆత్మను బలహీనపరుచుకుంటాం. దేవుని వాక్యం మనం చెప్తున్న సంగతి, మన శరీరానికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇచ్చి దాన్ని పుష్కలంగా చేయాలి. మనం 100 కేజీలు ఉంటే మన వల్ల ఎవరికి ఉపయోగం? కానీ మన ఆత్మ 100 కేజీలు ఉంటే కనుక ఎంత బాగుంటుంది, ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎన్ని ఆత్మలకు ఉపయోగపడుతుంది. మన ఆత్మను పోషించుకుంటే ఎంతమంది క్షేమాన్ని పొందగలరు. కాబట్టి ఒక భక్తుడు, ఒక విశ్వాసి తన జీవితంలో శరీరానికి మాత్రం ప్రాముఖ్యతనిచ్చి ఆత్మను పోషించకుండా ఉంటే జరిగే నష్టమే పాపం. దావీదు అంతవరకు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆ క్షణంలో కాపాడుకోలేకపోయినాడు. అప్పటిదాకా కాపాడుకున్నాడు, ఆ క్షణమందు కాపాడుకోలేకపోయాడు. కాబట్టి ఒక విషయం అర్థమవుతుంది, భక్తి జీవితంలో సీనియర్లు లేరు. దాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాల్సిందే. సేవలో సీనియర్లు ఉన్నారు, బాప్తిస్మంలో సీనియర్లు ఉన్నారు, అనుభవంలో సీనియర్లు ఉన్నారు. భక్తిలో మాత్రం సీనియర్లు లేరు. దాన్ని ఎప్పటికప్పుడు అది ఫ్రెష్గా ఉండాల్సిందే. దానికి ఏ ఎక్స్పీరియన్స్ కూడా పనికి ఎప్పటికప్పుడు కాపాడుకోవాల్సిందే. అంతవరకు కాపాడుకున్నాడు, అప్పుడు కాపాడుకోలేకపోయాడు. గుర్తుంచుకుందాం, అది మన బాధ్యత, దాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే పాపంలో పడే అవకాశం ఉంది. అది మొదటి కారణం. రెండవ సంగతి ఏంటంటే, సామెతల గ్రంథం 30వ అధ్యాయానికి వద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. ఆ సామెతల గ్రంథంలో రాయబడినటువంటి ఆ మాట, అది 8-9 వచనాలు. 8-9 వచనాలు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయు. పేదరికము కానీ ఐశ్వర్యం కానీ నాకు దయచేయకయ్యా, వద్దు. ఎక్కువైతే కడుపు నిండిన వాడనే యెహోవా ఎవడని అందునేమో, ఎక్కువైతే నిన్ను విసర్జించి ఇచ్చినోన్నే యెహోవా ఎవడని అందునేమో అన్నాడు. నాకు పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, ఉన్నగాడికి చాలు అని అన్నాడు. ఇంతకుముందు దావీదు ఎవరికి కంటి కానిన వాడు కాడు, లెక్కలోనికి వచ్చిన వాడు కాడు దావీదు. ఇంతకుముందు దావీదు ఎవరు పట్టించుకునేవాడు. సమూయేలు అభిషేకించడానికి పోతే అందరు ఉన్నారు కానీ దావీదు లేదు. ఇంకెవడైనా ఉన్నాడా అంటే ఉన్నాడు, ఒకడు గొర్రెలగాడ ఉన్నాడు అని అన్నారు. అంటే అంత లెక్కలేనోడు అనమాట. అంతకుముందు దావీదు గొర్రెలను కాస్తూ ఉండగా ఓ చెట్టు కింద కూర్చొని పైకి చూసి దేవుని స్తుతించి ఆరాధించేవాడు, అంతే కదా. ఎక్కువైన ఎడల, ఇప్పుడు ఎక్కువైంది. ఏం ఎక్కువైంది అని అంటే అన్ని ఎక్కువైంది. ఇంతకుముందు ఎవరు పట్టించుకునేవాడు కాదు, ఇప్పుడు రాజు అయ్యాడు కాబట్టి అందరూ పట్టించుకుంటున్నారు. ఎక్కువైంది, అధికారం ఎక్కువైంది. ఇంతకుముందు చెట్టు కింద కూర్చొని పైకి చూసి దేవుని స్తుతించి ఆరాధించేవాడు. ఆ మెత్త మీద పోయిన తర్వాత కూడా ఇంకా కొంచెం పైకి చూసింటే బాగుండు. కానీ ఇప్పుడు ఎక్కువైంది. అందుకు ఏం చేసినాడంటే, అదే కారణం. అందరి జీవితాలు అదే కారణం.
అందరి జీవితాలు అదే కాదు. ఏ మనిషిని కూడా మినహాయించడానికి వీల్లేదు. మనందరి జీవితాల్లో కారణం అది. పడిపోయిన ప్రతి మనిషి జీవితంలో కారణం. ఎందుకంటే పేదరికంలో ఉన్న భక్తి కొంచెం పెరిగిన తర్వాత ఉండడం, పేదరికంలో ఉన్న భక్తి పెరిగిన తర్వాత ఉండడం లే. కొట్టంలో ఉన్నప్పుడు ఉన్న భక్తి కొంచెం బిద్దెలోనికి వచ్చిన తర్వాత ఉండడం లే. ఇంకా మేడి మీద కట్టుకున్నాక అసలే ఉండడం, ఎవరికో కొంతమందికి తప్ప. అసలు ఇసనకర లేనప్పుడు ఉన్న భక్తి ఫ్యాన్ వచ్చినాక ఉంటుందా? ఫ్యాన్ కింద ఉన్నప్పుడు ఉన్న భక్తి ఏసి వచ్చినాక ఉంటుందా? ఉండడం లే. సౌకర్యాలు పెరిగే కొలది భక్తిలో బలహీనమవుతూ ఉన్నాం. శరీరానికి సుఖం పెరిగే కొద్దీ, ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఇప్పుడు శరీరానికి సుఖం పెరిగే కొద్దీ ఆత్మ కష్టాన్ని అనుభవిస్తుంది. ఇది ప్రతి మనిషి యొక్క ఎక్స్పీరియన్స్, ప్రతి మనిషి యొక్క జీవితంలో జరిగేటువంటి అనుభవాలు. దావీదు కూడా అట్లాగే. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన ఒక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం, నీ చెల్లెలైన సదమ చేసిన దోషం ఏదనగా దానికి దాని కుమార్తెలకు కలిగిన గర్వం, ఆహార సమృద్ధి, సుఖం, నిర్విచార సుఖం అంట. ఆహార సమృద్ధి, నిర్విచార సుఖం. ఆహార సమృద్ధి, నిర్విచార సుఖం అంటే కడుపు నిండా తిండి ఉంది, కంటి నిండా నిద్ర ఉంది, కావలసినంత డబ్బులు ఉన్నాయి. ఏం కావాలప్పా? ఇంకేం కావాలా? ఏం అక్కర్లేదు. నిర్విచార సుఖం, ఆహార సమృద్ధి. బాగా వినండి, మనము పస్తులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాము, పలావు తిన్నాక ప్రార్థన చేస్తాము. పస్తులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాము, పలావు తిన్నాక ప్రార్థన చేస్తాము. పస్తులు ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం, దేవుడు ఆహారం దయచేయి. పలావు తిన్నాక ఈ అంబులను వండుకుందామని ఎతుకులు అడుగుకుంటున్నాం. మనం చెడిపోయేది ధనంలోనే, మనం చెడిపోయేది సంపదలోనే. అదే సంపదలో ఉండే ఆపద. ధనం బాగుంటుంది అనుకుంటున్నాం, కానీ అది వస్తే మనం దాని చేతిలోకి పోతాం. అది లేనప్పుడు అది మన చేతిలో ఉంటుంది. అది వచ్చిన తర్వాత చాలాసార్లు అనేక మంది దాని చేతులకు వెళ్ళిపోయి అది ఆడించినట్టుగా ఆడుతున్నారు. పేదలుగా ఉన్నప్పుడు ఎందుకు ఆడామంటే అది మన చేతిలో ఉండదు కాబట్టి మనల్ని ఆడించింది. కొంచెం సంపాదించుకున్నాక అది చెప్పినట్టు మనం ఆడతాం. అంతే. ఇవన్నీ వెరసి కలిసి దావీదును దేవునికి అవిధేయునిగా చేశాయి, పాపంలో పడేటట్టుగా చేశాయి, ఒక మంచి నీతివంతుణ్ణి చెడిపోయేటట్టుగా చేశాయి. దేవుణ్ణి లక్ష్యం చేయకూడదు, దేవుణ్ణి పట్టించుకోలేదు. అసలు ఆ సమయంలో దేవుడు గుర్తుకు రాలేదు దావీదు. అందుకు దేవుడు బాధపడుతున్నాడు, నీవు నన్ను లక్ష్యం చేయక అన్నాడు. నీవు నన్ను లక్ష్యమే చేయలేదు, నాతానుతో మాట్లాడిస్తున్నాడు, నీవు నన్ను లక్ష్యం చేయలేదు దావీదు. కనుక మనం జాగ్రత్త పడదాం. ఇవన్నీ అంటే మందిని కూడా చెప్తుంటే మనం బాగా వింటాం, అంతే కదా. మందిని కూడా చెప్తే బాగా వింటాం, కానీ ఇవి మనవేనని దేవుని వాక్యం చెప్తుంది. ఇది మన సంగతేనని దేవుని వాక్యం. మనమే ప్రస్తుతం ఉన్న దావీదులు మనమే. అంత మంచి దావీదు దేవుని మర్చిపోయినాడు. ఇంచుమించుగా సంవత్సరం అయింది. ఎట్లా మర్చిపోయాడు అర్థం కాదు. నాకు ఒక విషయం నేను అర్థం చేసుకుంటున్నాను, అది దావీదు యథార్థవంతుడు, ఆయన పాపంలో కూడా యథార్థవంతుడు. అది ఎట్లయితుంది అంటే, ఎందుకు దావీదు ఆరాధన మానేసినాడు? ఎందుకు దావీదు దేవుని స్తుతించడం మానేసినాడు? ఎందుకు దావీదు దేవుని సన్నిధిని మానేసినాడు? ఒకటే ఒక కారణం, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను చేసింది ఏంటి?
నన్ను గొర్రెగాచుకునేవాడిని ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొని వచ్చిన దేవుని దృష్టికి నేను ఎంత ద్రోహం చేశాను. ఇక నేను ఎట్లా ఆయన ముఖాన్ని చూస్తాను? మళ్ళీ నేను ఎట్లా ఎరగనట్లుగా పోయి ప్రార్థన చేస్తాను? నేను ఎట్లా ఆయన సన్నిధికి వెళ్తాను? నేను ఏ విధంగా నా ముఖాన్ని ఆయనకు చూపించుకుంటాను? అది దావీదు యొక్క బాధ. ఖచ్చితంగా చెప్పాలి, ఆ దావీదు ఇప్పటి దావీదుల వంటి వాడు కానే కాదు. ఇప్పటి దావీదులు హంతకులు కాకపోవచ్చు గాక, కానీ ఆ దావీదు మాత్రం ఇప్పటి దావీదుల కంటే శ్రేష్ఠుడు. ఆయన పాపంలో పడ్డాడు కాబట్టి ప్రార్థనను మానేసినాడు, పాటలను మానేసినాడు. ఇప్పుడు దావీదులకు ప్రార్థన కావాలా, పాపం కావాలా? పాపం కావాలా, పాటలు కావాలా? పాపం కావాలా, పరిచర్య కావాలా? ఒక దావీదు అంటాడు, నేను వాక్యం చెప్పని ఉండలేనన్నా అంటాడు. చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడంటే అబ్బబ్బబ్బా నేను వాక్యం చెప్పని ఉండలేనన్నా అంటాడు. ఇప్పటి దావీదుల పరిస్థితి. నేను ఎట్లా ఆయన ముఖాన్ని చూస్తాను అని దేవుని సన్నిధినే మానివేశాడు దావీదు. కడకు దావీదు హృదయాన్ని ఎరిగిన కరుణ కలిగిన దేవుడు నాతాను పంపించి తానే కదిలించాడు. మొదటి నుంచి ఆయన చేసే పని అదే కదా. పారిపోయిన మనిషిని ఎక్కడున్నావని ప్రశ్నించి, ఏ స్థితిలో ఉన్నావని ప్రశ్నించి, ఆ స్థితిని అతనికి గుర్తు చేసి ఆయన చేస్తున్న పని అదే కదా. ఆదామును కదిలించాడు, దావీదును కదిలించాడు. ప్రతి మనిషి హృదయాన్ని కదిలించేటువంటి దేవుడు ఆయన. దావీదును కదిలించాడు. నాతాను వెళ్ళాడు, ఒక కథ చెప్పినాడు. పాపం ఒక్కడే ఒక వ్యక్తి ఉన్నాడు, తనకు ఒక్కడే ఒక గొర్రెపిల్ల బాగుంది, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తనకు పక్కన ఇంకొకడు ఉన్నాడు, అతనికి కావాల్సిన గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. గెస్ట్ వస్తే తన వాటిని విడిచిపెట్టి ఈ గొర్రెని తీసుకుపోయి చంపేసినాడు, వధించి దీన్ని సిద్ధం చేసి పెట్టినాడు అని ఈ మాట చెప్పగానే దావీదు కథ అనుకొని, తన రాజ్యంలో జరిగిన ఒక కథ లేక చరిత్రను అనుకొని, ఆ మనుషుడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు, 1కి 4 చెల్లించుకోవాలి అని అన్నాడు. వెంటనే నాతాను లేచి, ఆ మనుషుడు నువ్వే అని గర్జించినాడు. దేవునికి స్తోత్రం. ఆ మనుషుడు నువ్వే అని చెప్పగలిగిన సేవకులు ఉండే సంఘం అది బాగుపడుతుంది. ఆ మనుషుడు నువ్వే, పాపం చేసిన వాడిని పక్కన పెట్టే సంఘం అది పరిశుద్ధమైన సంఘం. పాపం చేసిన వాడిని ఖండించేటువంటి సేవకుడు ఖచ్చితమైన సేవకుడు. ఖండిస్తే ఏమంటే ఏమవుతుందో ఏమో, ఏమంటే ఇయడం అనుకుంటాడో ఏమో, ఏమంటే నలుగురిని పక్కకు తీసుకుపోతాడేమో. పోనీ ఆ సరికంత పోతే పోనీ, ఇబ్బంది ఏముంది. కాబట్టి ఆ మనిషిలో నువ్వే అని చెప్పగలిగినటువంటి దేవుని దాసులు నేటి తరానికి కూడా, నువ్వు రాజువో బంటు అది నాకు అనవసరం, నువ్వు తప్పు చేస్తే ఆ మనిషిలో నువ్వే అని చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన సేవకుడు సంఘానికి కావాలి. నాకు నాతాను కంటే దావీదు బాగా ఇష్టం. ఎందుకంటే ఆ మనుషుడును నేనేను ఒప్పుకున్నాడు. ఆ మనుషుడను నేనే అని ఒప్పుకున్నాడు. అంటే నేను పాపము చేసి తిని అని అన్నాడు. ఇప్పటి దావీదులు ఏమంటారు తెలిసిన, నువ్వు చూసినావా అంటారు. ఇప్పుడు దావీదు ప్రూఫ్స్ ఉన్నాయా అని అంటారు, చూసి పట్టుకో అని అంటారు, నీకెవరు చెప్పిరి అని అంటారు. ఇన్ని మాటలు మాట్లాడుతుంటేనే అర్థమైంది ఏమని, అసలైన దావీదు మనిషి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే అర్థమైంది. నిర్దోష అయితే లేదన్న అంటాడంతే, దాని గురించి మాట్లాడకంటాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే డిఫెండ్లో ఉండడని అర్థం, డిఫెన్స్లో ఉండాలని అర్థం. దావీదు నేను పాపం చేసి తిన్నాడు. వెంటనే నాతాను అన్నాడు, దావీదు నీ తీర్పు ప్రకారంగా నువ్వు చావాలి, కానీ నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించు. నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. వాస్తవం
వాస్తవంగా దావీదు చావాలి, చావకుండాట్లుగా దేవుడు అతని పాపమును పరిహరించు. కత్తికి కన్ను, కత్తికి కత్తి, కంటికి పన్ను, కన్నుకు కన్ను, ధర్మశాస్త్ర ప్రకారంగా చావాలి. పైగా 1కి 4 అన్నాడు. కానీ నువ్వు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించు అంటే వెంటనే సంకల్పకు నువ్వు చేసిన దానికి తగిన శిక్షను అనుభవించి తీరాల్సి అని అన్నాడు. ఎస్, దావీదు తన పాపమును, ఆ మనుషులను నేనే. ఇందాక ఆయన ఫస్ట్లో ఒక మాట అన్నాడు, నన్ను పరీక్షించు అని. దేవా నన్ను పరీక్షించు అన్నాడు. మనం మందిని పరీక్షించడానికైతే ముందుందాం, కానీ మనల్ని పరీక్షించుకో. ఇక్కడ నేనే పాపం చేసినాను అన్నాడు. మంది చేసిన దాన్ని అయితే మనం, మంది పాపాలను మంది చేసిన దాన్ని అయితే కోడి కదా తిప్పని గెలికినట్టు గెలుపుతాం మనం. మంది తప్పులైతే అదే మన తప్పు అనుకో, కోడిని కదా గంప కింద మూసిపెట్టినట్టు మూసిపెడతాం. కానీ ఆయన అన్నాడు, నేను పాపం చేసి తిని. నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతా, దావీదు పాపం చేసినట్లు ఎంతమందికి తెలుసు? దావీదు పాపం చేసినట్లు ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు అంటే, అతడు బతికినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఈ భూమి ఎంతకాలం బతుకుతుందో అంతవరకు అందరికీ తెలిసిపోతుంది. అంత యథార్థపరుడు దావీదు. కప్పి పెట్టుకెళ్ళా, కవర్ చేసుకెళ్ళా, దాన్ని మసిపూసి మారడికాయ చేయలే. అంతే దారుణం. ఒకవేళ అయితే వ్యభిచారులందరి మీద దోషారోపణ చేయగలిగినటువంటి అర్హత కూడా ఆయనకు ఉంటుంది. ఎందుకంటే దాచిపెట్టుకోలేదు కాబట్టి. మోసపెట్టుకున్న వారందరి మీద దోషారోపణ చేయగలరు దావీదు. ప్రియులారా, ఇందాక ఒక మాట చెప్పుకోను, తన సంతోషం చెప్పుకోవాలన్న దావీదుకు కీర్తనే సాధన, తన బాధ చెప్పుకోవాలన్న కీర్తనే సాధన. ఇప్పుడు తన ఆత్మ దుఃఖాన్ని తెలియజేయటానికి కూడా దావీదు కీర్తననే ఆశ్రయించాడు. ఆ కీర్తన 51వ కీర్తన. తన సంగతి తెలిసిన తర్వాత దావీదు ఎంతగా వెలిపించాడో. నేను పాపం చేసి తిని, నేను పాపం చేసి ఎంత విలపించాడో. కొందరు ఈ కాలపోలు ఇట్లా అంటున్నారు, ఏమంటున్నారంటే, ఏం దావీదు తప్పు చేయలేదా అని. నేను గట్టిగా ఏమంటానంటే, ఆ మాట అన్నీ కూడా నీకు యోగ్యత లేదంట. ఆ మాట అనడానికి కూడా అర్హత లేదు. ఎందుకంటే ఆయన ఏ మాత్రం కూడా సాకు చెప్పకుండా నేను పాపం చేసి తిని అన్నాడు. నేను బాగుంటే కానీ ఆమెనే జడగొట్టే నన్ను, నేను బాగుంటే కానీ ఆయనే జడగొట్టే నన్ను, నేను బాగుంటే కానీ మంది జడగొట్టరి, ఎవ్వరి మీద దాన్ని వేయరు. నేనే పాపం చేసి. ఎవరైనా ఈ మాట అంటే దావీదు చేయలేదా అని, దావీదుకు కలిగిన శిక్షను కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఏమిటా శిక్ష అంటే, ఈ భూమి మీద ఏ తండ్రి అనుభవించని మనోబాధను అనుభవించి, తన కడుపులో పుట్టిన తన కుమారుడు తనను తరిమితే కాళ్లకు చెప్పులు లేకుండా పారిపోయినాడు, అరణ్యం పాలయ్యాడు. ఒకనాడు నీతిని అనుసరించడాన్ని బట్టి తాను అడవులో తిరిగాడు. ఇప్పుడు తన పాపాన్ని బట్టి తాను కాళ్ళకు చెప్పులు లేకుండా అరణ్యం పాలు అయ్యాడు. అది నీకు ఇష్టమేమో ఆలోచన చేయి మరి. ఎందుకంటే దావీదు చేసినాడని అంటున్నావు కదా. దావీదు తన తండ్రి దావీదు తన ఉపపత్నులను తన ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోగా, అతని కుమారుని అబ్షాలోము చేసినటువంటి పని భూమి మీద ఏ తండ్రి కూడా అనుభవించి ఉన్నాడు. అంత ఘోరమైన కార్యాన్ని అబ్షాలోము చేశాడు. అది అనుభవించాలని ఆశ ఉందా? నేను పాపం చేస్తే దావీదు చెప్పిన దాన్ని చెప్తే బాగుంటుంది. దావీదు చేయలేదా అంటే చేయలేదు అని ఎవరంటారు? కానీ తర్వాతివి చెప్పు, మొదటిగా చెప్పాల్సింది
తర్వాత సంగతులు కూడా చెప్పు. దావీదు తన జీవితంలో విలపించినాడు. దేవా, నీకు విరోధంగా పాపం చేశాను, కేవలం నీకు విరోధంగా పాపం చేశాను. దయచేసి నన్ను క్షమించు, నన్ను కరుణించు, నన్ను కడుగు, నన్ను బాగు చేయి అని ఆయన దేవునికి విలపిస్తూ ఈ కీర్తన రాశాడు. ఇందులో ఆయన తాను పోగొట్టుకున్న అనేక సంగతులను ప్రస్తావించాడు. పాపం అంటే ఏదో తెస్తుంది అనుకున్న కానీ అది పోగొట్టింది, నాలో అనేక సంగతులను పోగొట్టిందయ్యా అని అంటూ తాను ఏం పోగొట్టుకున్నాడో ఆ సంగతులన్నీ ఆయన వరుసగా ఏకరువు పెట్టాడు. ప్రతి మనిషి జీవితంలో కూడా, లేక ప్రతి విశ్వాస జీవితంలో కూడా పాపం తీసుకుని వచ్చే నష్టాలు ఇవి. 51వ కీర్తన 6వ వచనం సత్యమును కోల్పోయాడు, 6వ వచనం జ్ఞానాన్ని కోల్పోయాడు, 7వ వచనం పవిత్రతను కోల్పోయాడు, 8వ వచనం ఉత్సాహ సంతోషాన్ని కోల్పోయాడు, 10వ వచనం శుద్ధ హృదయాన్ని కోల్పోయాడు, స్థిరమైన మనస్సును కోల్పోయాడు, 11వ వచనం దేవుని సన్నిధిని కోల్పోయాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు, 12వ వచనం అక్షరానందమును కోల్పోయినాడు, సమ్మతి గల మనస్సును కోల్పోయినాడు. ఈ లాస్ట్ ఎవ్రీథింగ్. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. భక్తి జీవితంలోని ప్రతి అంకమును పోగొట్టుకున్నాడు, ప్రతి అంశాన్ని పోగొట్టుకున్నాడు. నన్ను కడుగు దేవా, నన్ను కడుగు. ఇప్పుడు నేను నా పాపం నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, అవి నాకు తెలిసే ఉన్నవి అని అన్నాడు. దావీదు దేవుని మనసు ఎరిగిన వాడు. ఏ గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకొని పోయి చేస్తే సరిపోయేది, బలి చేస్తే. కానీ నాకు నీ అక్షరం కాదయ్యా, నీ ఆత్మ తెలుసు, నీ మనస్సు నాకు తెలుసు. విరిగి నలిగిన హృదయం నీవు లక్ష్యము చేస్తా. దహన బలి నీకు ఇష్టమైనవి కావు, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి. దహన బలి ఏం చేస్తుందంటే మరికొంత పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. కానీ విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అని అంటూ తన పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరలా తిరిగి దేవునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకున్నాడు దావీదు. వీళ్ళరా పరీక్షించుకుందాం మన జీవితాలు. మనల్ని పరీక్షించమని దేవుణ్ణి అడుగుతాం. అలాగే ఆయన మనల్ని పరీక్షించినట్లుగా మన జీవితంలో ఏదైనా లోపం ఉంటే దేవా ఆ సంగతిని నాకు తెలియజేయమని చెప్పి ప్రభువుని అడుగుతాం. ఆయన మన జీవితంలో తెలియజేసిన లోపాలను మనం సవరించుకుందాం. అది ఏదైనా కానివ్వండి కాక, ఒక్కవాని తైలంలో చచ్చినీగా 100 ఈగలు పడాల్సిన అక్కర్లేదు, ఒకటి పడితే చాలు. కడివెడు పాలలో ఒక చుక్క విషయం పడితే చాలు, మొత్తం 1 లీటర్ విషయం అక్కర్లేదు. మన జీవితంలో ఆయనకు దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? మన భక్తి సాధనాలైన ధ్యానము, ప్రార్థన ఇత్యాది విషయాల్లో మనం ఎట్లున్నాం? మన ఆత్మ సంబంధమైన జీవితం, మన ప్రవర్తన, మన సాక్ష్యంలో మనం ఎట్లున్నాం? ఆ సంగతులను పరిశీలించుకొని మనల్ని మనం ప్రభువునికి అప్పగించుకుందాము. తన జీవితంలో దాన్ని పొందిన తర్వాత దావీదు మరలా తిరిగి పునరుద్ధరించబడ్డాడు. పోగొట్టుకున్న సంబంధం, మనుషులమైన మనం పోగొట్టుకున్న సంబంధాలు. వెన్నెరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, హస్తం కురచగలేదు. కానీ మన పాపములు మనకు దేవునికి అడ్డుగా వచ్చిన దేవుని వాక్యం చెబుతుంటుండగా ఇంకా మారు మనసు పొందకపోతే ఈ సమయం ప్రభువునకు జీవితాన్ని అప్పగించండి. ఎందుకంటే ప్రభు ఒక్కడు మాత్రమే పాపము తీసివేయటకు సమర్థుడు. అందుకే ఆయన తానే కల్పించుకొని పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చాడు. మనుషులమైన మనం పతనమై ఉంటుండగా మన జీవితాలను బాగు చేయడానికి తానే సంకల్పించుకున్నాడు. అది ఆయన సంకల్పం, మన కోరిక కూడా కాదు, మనం అడగలేదు. తప్పిపోయిన ఆదాము, దేవా నా సంగతి ఏంటో కొంచెం చూద్దామని చెప్పి అడగలేదు, అనలేదు. కానీ దేవుడు తానే కల్పించుకుని ఎక్కడున్నావు అని అడిగాడు. ఏ స్థితిలో ఉన్నావు అన్నాడు. ఆ స్థితిని తెలియజేశాడు. ఫలితంగా జరిగింది ఏమిటంటే ఆదాము తన స్థితిని అంగీకరించగలిగాడు, దావీదు తన స్థితిని అంగీకరించగలిగాడు. ఆ కాలమునందు వారు మరలా తిరిగి దేవునితో పునరుద్ధరించబడ్డారు. క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తున్న హేతువు చేత ఆయన రక్త ప్రోక్షణ కిందికి వద్దాం. ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది, క్షేమాన్ని కలిగిస్తుంది, మరలా తిరిగి దేవునితో సమాధానాన్ని కలిగిస్తూ ఉంది. అలాగే మారు మనసు పొందకపోతే ప్రభువునకు జీవితాన్ని అప్పగించండి. మారు మనసు పొంది ఉంటే
హృదయాన్ని పరీక్షించుకొని హృదయంలో ఏమైనా ఉందేమో దేవా నన్ను పరిశీలించమని చెప్పి ప్రభువునకు జీవితాన్ని అప్పగించుకున్నాం. ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్నమందు వినటువంటి ఈ మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తే ప్రభువా నన్ను దర్శించు అని అడిగి, కరుణించమని అడిగిన కనికర సంపన్నుడు మనకు సహాయం చేయటకు సమర్థుడు. మారు మనస్సు పొందడానికి, జీవితాన్ని ప్రభువుకు ఇవ్వడానికి మీ మటుకు మీరు నిర్ణయించుకుంటే, తీర్మానం చేసుకుంటే ఆ సంగతిని దేవుని దాసులకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పలుకుబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. క్రీస్తు పేట వేడుకొచ్చున్నాం. నిన్న మన తుఫాన్కు వర్షాలు ఎక్కువ పడతాను, ఎంత తడిసిపోతున్నది. ఏం చేస్తారు? తడిస్తేనే మా తలకాయ అంతా తుడుచుకుంటా ఉంటారు, శుభ్రం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మీకు ఇప్పుడు కురిపించబడింది. ఏం చేయాలి? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దానికి అదే అడిగింది, నా హృదయాన్ని శుద్ధి చేయండి. క్లెన్స్ మీ, క్లెన్స్ మీ, క్లెన్స్ మీ దేవా అన్న చెప్పినటువంటి విషయాల్లో ఆరంభం నుంచి ఇంతవరకు నేటి వరకు జరిగేటువంటి సంగతులు ప్రజల్లోనూ అలాగే ఉంది, సేవకుల్లోనూ అలాగే ఉంది. పాపము కావాలి, పరిచర్య కావాలి, నేను రెండు కలిపి చేసుకుంటున్నట్లుగా ఉంది. కానీ దేవుడు నేను పిలిచేటప్పుడు ఈ లోకం నుంచి వేరే పరిశుద్ధులుగా మీరు ఉండాలనేది దేవునికి. అలాగే జీవించండి. కొందరు పరిశుద్ధుడుగా ఉంటాడు, తప్పమని పైకి చూడాల్సిన కొన్ని కిందికి చూసి గోతులో పడినట్లుగా చూస్తాడు. ముందుకు చూడాల్సింది పోయి వెనక్కి చూసి లోతు భార్య అక్కడే స్ట్రక్ అయిపోయింది, ఇరుక్కపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మరి పౌలు చెప్తున్నట్టుగా మీరు పైకే చూడలేదు, కిందికి చూస్తున్నారంటే అలాగే నాకు అనిపిస్తుంది. మీరు ఇక్కడ ముందుకు చూస్తున్నారని నేను ఇంకా చూస్తున్నానేమో అనిపిస్తుంది. భోజనం టైము కాబట్టి భోజనం చేస్తే త్వరగా రావాలి. వెంటనే మధ్యాహ్నం సెషన్ ప్రారంభమవుతుంది. వాక్యం కొరకు, ఈ సెషన్ ముగింపు కొరకు పాస్టర్ ఎస్ఎన్ గారు ప్రార్థన చేస్తారు. వాక్యం అందరి హృదయాల్లో వర్షినట్లుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామమునకి స్తోత్రాలు. గొప్ప తండ్రి, మీ వాక్యము రెండంచుల ఖడ్గం, కీళ్లను మూలుగులను విభజించినంతగా మీ వాక్యం ఇక్కడ ప్రకటించబడింది. అవును తండ్రి, వర్షం వస్తే మా తలను ఎలా శుభ్రపరుచుకుంటామో మీ వాక్యం ద్వారా అలా తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న పాపాన్ని తుడిచివేసుకొని, గొప్ప తండ్రి నేను పరిశుద్ధులనే ఉన్నాను కనుక మీరు అన్ని విషయములలో పరిశుద్ధులై ఉండండి. దావీదు ప్రభా అంతకు రాజు అయినప్పటికీ ప్రభా ఎక్కడికి కానీ ఒక సాకు చెప్పకోకుండా, వాళ్ళు ఇలా జరిగిందని ఎక్కడ సంశయపడకోకుండా, గొప్ప రాజు అయినప్పటికీ గొప్ప తండ్రి, జీవం కలిగిన దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయనతో నేను స్నేహం చేయాలి, ఆయన నేను కలిసి బ్రతకాలి అనుకుంటే నా దేవుని దగ్గర నేను ఒప్పుకోవాలి. ప్రభా కప్పుకోకుండా ఒప్పుకొని తన పాపాన్ని విడిచి గొప్ప తండ్రి ఇంతవరకు తన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే దేవా. ఎక్కడికి గొప్ప తండ్రి సగం దేవుడు సగం పాపం ఇలాగ ఉన్నట్టయితే ప్రభా మీతో మాకు పాలు పంపులు ఉండవు, మీతో మాకు స్నేహం ఉండదు కనుక తండ్రి లోకం వదిలిన తర్వాత 2 కొరింథీ 5:10 ప్రకారం ఈ దేహంతో జరిగించిన వాటి క్రియలు బట్టి అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేవునికి లెక్క చెప్పక తప్పదు, మీ దగ్గర నిలబడక తప్పదు. దావీదు నాయన నిన్న మీ మాటలను నీకటి ఫలింప చేయండి. గొప్ప తండ్రి, ఇంకా జరిగేటువంటి ఇంకా కూడికలు, సాయంకాలం జరిగే కూడికను దేవా మీరు మహిమకరంగా జరిగించి
మీ మాటల ద్వారా, మీ దైవజనుల ద్వారా తండ్రి మీ బలమైన మాటలు మీరు అందించండి. వాతావరణం అంతా అనుకూలించినట్టు సహాయం చేయండి. వచ్చిన వారు కేవలం అలా రావడం పోవడం కాకుండా ప్రభా, ఏ పాపములో మేము చిక్కుబడి ఉన్నాము, పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం కనుక తండ్రి మీ వాక్యం ప్రకటించబడింది. పాపాన్ని శుద్ధి చేసుకొని దావీదులాగా పశ్చాత్తాపం పొంది పాపాన్ని విడిచిపెట్టి దావీదులాగా పరిశుద్ధులుగా బ్రతికే వారిగా దయ చూపించండి. ఆయన వర్తమానం అందించిన దైవజనుని విన్న వారందరినీ, ఈ కోరిక ఏర్పాటు చేసిన దైవజనులు మోసేశ్వర గారిని, సంఘం అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అందరికీ వందనాలు. ఇంతటితో ఈ మార్నింగ్ సెషన్ అయిపోయింది. భోజనం చేసి మీరు ఎంత త్వరగా వస్తే అంత తొందరగా మరి మధ్యాహ్నం సెషన్ ప్రారంభమవుతుంది. అందరికి సెలవు. మీరంతా వెళ్ళి అక్కడ చెట్ల దగ్గరికి వెళ్తే నిలబడి భోజనం చేసే వాళ్ళు నిలబడి భోజనం చేయండి. అక్కడే డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి. బడల మీద కూర్చొని భోజనం చేయవలసిందిగా మనం చేస్తుంది. త్వరగా భోజనం చేసి ఇక్కడికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం.